బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ యువ నేత మణితేజ మృతి విషయంలో ఎట్టకేలకు ప్రభుత్వం పోలీసులు దిగొచ్చారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో ఇటీవల మణితేజ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రాజకీయ కక్షతోనే మణితేజను హత్య చేసి ఉంటారని ఆయన కుటుంబ సభ్యులతో పాటు వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. ఈ మృతిపై నిజానిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఫోరెన్సిక్ పరీక్షల కోసం మణితేజ మృతదేహాన్ని విజయవాడకు తరలించారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, నందిగామ నియోజకవర్గానికి సంబంధించిన మొప్పాల గ్రామానికి సంబంధించిన ఎవరైతే రవితేజ ఉన్నారో మణితేజ ఉన్నారో అతని మీద 2 రోజుల క్రితం దాడి జరిగింది. ఆ దాడి ఘటన వెంటనే ఆయన అక్కడే ఘటనా స్థలంలోనే మృతి చెందిన పరిస్థితి. అయితే ఈ అతని మృతిని యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం అయితే చేశారు. దీంతో మణితేజ కుటుంబ సభ్యులు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు ఖచ్చితంగా ఇది హత్య అని వారు ఆరోపించారు. ఆ నేపథ్యంలోనే దర్యాప్తు చేయాలంటూ కూడా పోలీసులు కోరిన పరిస్థితి. అయితే వైసీపీ నేతలు అలాగే మృతుడి కుటుంబ సభ్యుల ఒత్తిడి పోలీసుల మీద పనిచేసి పోలీసులు దీని ప్రస్తుతం ఈ మృతి కేసును అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు. అయితే ఫోరెన్సిక్ పరీక్షలు చేసేందుకు నందిగామ నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి మణితేజ మృతదేహాన్ని తీసుకొచ్చారు. ప్రస్తుతం ఫోరెన్సిక్ నిపుణులు ఈ మృతదేహాన్ని పరీక్ష చేస్తున్నారు. ఇది ఏదైతే యాక్సిడెంట్ గా చిత్రీకరించారో ఇది తలపైన చాలా బలమైన గాయం ఉండటంతో దీనికి సంబంధించి పూర్తిగా పరీక్షలు అయితే కూడా నిర్వహిస్తున్నారు. పోస్ట్ మార్టం చేసి ఆ పరీక్షల తర్వాత దానికి సంబంధించి తుది నివేదిక అయితే ఇస్తారు. ప్రస్తుతానికి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలోనే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఫోరెన్సిక్ పరీక్షలు అయితే కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తి నివేదిక కొంత సమయం అయితే పట్టే అవకాశం ఉంది. కానీ నందిగామ నియోజకవర్గంలో చూస్తే కనుక వైసీపీ నాయకులను టార్గెట్ గా చేస్తూ ఈ తరహాలో దాడులు అయితే కూడా గడిచిన 8 నెలలుగా కొనసాగుతున్నాయి. మణితేజ ఆయన కుటుంబం కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా కూడా వీరి మీద వేధింపులు ఏదైతే ప్రభుత్వం వేధింపులు పాల్పడుతున్నారు ఆ పరిస్థితి కనబడుతుంది. పోలీసులతో అక్రమ కేసులు పెట్టించి వేధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోడిపందాల శిబిరాల వద్ద జరిగిన స్వల్ప వివాదాన్ని కారణంగా చూపిస్తూ ఇతని మీద దాడి చేశారన్నది ప్రధానంగా కుటుంబ సభ్యులు కావచ్చు, వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఇది యాక్సిడెంటా లేదంటే హత్య అనేది పూర్తిగా తెలియాలంటే ఫోరెన్సిక్ నిపుణుల నివేదిక అయితే రావడానికి కొంత సమయం ఉంది. ఆ నివేదిక ఆధారంగానే మనకు పూర్తిగా స్పష్టమైన సమాచారం అయితే వస్తుంది. అశోక్, ఎంతో యాక్టివ్ గా కనిపించే మణితేజ్ హత్య చేయడం వెనుక ఎవరి కారణం ఉందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కుటుంబ సభ్యులు చెప్పేది చాలా ప్రధానంగా స్థానికంగా నందిగామ నియోజకవర్గంలో నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే కావచ్చు, అలాగే మిగతా ఎవరైతే టీడీపీ నాయకులు ఉన్నారో వీరంతా కూడా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ తరఫున మొప్పాలలో ఈ ఎవరైతే మృతులు ఉన్నాడో మణితేజ కావచ్చు ఆయన తండ్రి తాతకాలం నుంచి కూడా రాజకీయాల్లోనే ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీలో ఈ కుటుంబం చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ గడిచిన 6 నెలలుగా వీరిని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. ముఖ్యంగా ఇటీవల జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కూడా వీరి మీద అక్రమ కేసులు పెట్టి వారిని వేధించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇది రాజకీయ కక్ష అనేది వీరు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే అధికార పార్టీ అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది అధికార పార్టీ హత్య చేసినట్టుగానే వారు భావిస్తూ ఈ ఆరోపణ చేసిన పరిస్థితి. ఓకే అశోక్, థ్యాంక్ యూ.